విశ్వమంతటికీ దైవమై విలసిల్లు సాయిష విన్నపము వినవయ్య సాయిష. ఏ దేవీ దేవతలను పూజించినా, సద్గురులను ఎవరిని ఆశ్రయించి అనుసరించినా సాధన మార్గము చివరి గమ్యము ఒక్కటే అని ఆర్యుల మాట. ఎన్నో ఆలయాలు, ఎన్నో మందిరాలు ఉన్నప్పటికీ కొన్ని ఆలయాలు, మందిరాలు మాత్రం ఎప్పుడు భక్తుల రద్దీతో బారులు తీరి ఉంటాయి. ఈ లోకంలో అనేక మార్గాలు కలవు. ఈ షిరిడి నుండి కూడా ఒక మార్గం కలదు అని అంటారు సాయి. బాబా సచరిత్రలో, బాబా లీలలు, ఆయన సందేశాలలోని ఆంతర్యం అనంతమైనవి. సచ్చరిత్రలో ఆయన ప్రబోధాలకు ఆకర్షితులై ఆచరించి తరించిన పాత్రలు ఎన్నో పరిచయమవుతాయి. నిలిచి నిదానంగా పారాయణ చేస్తే, విశ్లేషణ చేసుకుంటే అందులో ఆశ్రయించిన వారి స్వభావాలను బట్టి శ్రీ గురు చరిత్ర, రామ విజయం లాంటి సద్గ్రంథాలను ఒక్కొక్కరికి ఒక్కో గ్రంథాన్ని పారాయణ చేయమని చెప్పారు. ఇక ఉపాసన బాబా విషయానికి వస్తే మంత్రజపం అక్కరలేదు, మాల తిప్పవలసిన అవసరం లేదు, మౌనంగా కూర్చో చాలు, అదే నీకు ఉన్నతమైన స్థాయినిస్తుంది అని చెప్పారు. సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా. బాబా సన్నిధిలో సిద్ధి పొందిన మహల్సా దీక్షిత్, దాసగను ఇతర భక్తుల సాధన వైఖరిని గమనిస్తే వారు ఆశ్రయించింది, అనుసరించింది బాబా ఆదేశాలను అయినప్పటికీ వారి సాధనా స్వభావాలలో మాత్రం విభిన్నంగా గోచరిస్తాయి. బాబా సచ్చరిత్రలో ఎందరో భక్తులు వారు అనుసరించిన సాధనా మార్గం కూడా వారి వారి నైజాన్ని బట్టి భిన్నంగా అగుపిస్తూ ఉంటాయి. ఎవరి నైజం మనసుకు హత్తుకొని ఆకర్షింపబడుతున్నదో ఆ పాత్రలో ఒదిగి ఆ మార్గాన్ని అనుసరించినా చాలు, జన్మకు ఉత్తమ గతులు సంప్రాప్తం కాగలవు. జై సాయిరాం.